అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఎన్ఎన్ క్లాసికల్ డాన్స్ ఛానల్. ఈరోజు మన వీడియోలో గ్రీవ భేదాల గురించి తెలుసుకుందాం. గ్రీవ భేదాలు అంటే నెక్ మూమెంట్స్. అభినయ దర్పణంలో నందికేశవుడు ఈ గ్రీవ భేదాల గురించి 4 రకాలుగా చెప్పబడ్డాయి. ముందుగా శ్లోకం ఎలా పలకాలో తెలుసుకుందాం. సుందరీచా తిరర్షిణా తథైవా పరివర్తితా ప్రకంపితా చ భావాగ్నే జ్ఞేయగ్రీవా చతుర్విధా. ముందుగా శ్లోకాన్ని రాసి తర్వాత ఇవి 4 రకాలు అనేసి మనము వివరించాలి. మొదటి సుందరి, రెండవది తిరర్షిణ, మూడవది పరివర్తిత, 4వ రకం ప్రకంపిత. ఇలా గ్రీవ భేదాలు 4 రకాలు. మొదటిది సుందరి గ్రీవ. అటు ఇటు మెడను అడ్డంగా కదిలించటం. దీని వినియోగం వచ్చేసి వద్దు అని చెప్పటం, అటు ఇటు వస్తువులను చూపటం, తర్వాత జ్ఞాపకం తెచ్చుకోవటం. నెక్స్ట్ రెండో రకం తిరర్షిణ గ్రీవ. నెక్స్ట్ రెండో రకం వచ్చేసి తిరర్షిణ అంటే పాము కదలిక వల్లే తిప్పటం. మెడను పాము కదలిక ఎలా ఉంటుందో అలా తిప్పినట్లయితే తిరర్షిణ గ్రీవ అని అంటాము. దీని వినియోగం వచ్చేసి కత్తి తిప్పుట, పాము నడక అని చెప్పచ్చు. నెక్స్ట్ మూడో రకం పరివర్తిత గ్రీవ. పరివర్తిత గ్రీవ అంటే మెడను అర్ధచంద్రాకారంగా కుడి ఎడమలకు తిప్పటం. దీని వినియోగం వచ్చేసి చెక్కిలింత, శృంగారాభినయనం అని చెప్పచ్చు. నెక్స్ట్ 4వ రకం ప్రకంపిత గ్రీవ. ప్రకంపిత గ్రీవ అంటే మెడను ముందుకు వెనుకకు కదిలించటం. ఇది నీది నాది అని చెప్పటం వినియోగమవుతుంది. తర్వాత ఉయ్యాల ఊపేలాగా తిప్పటం అని కూడా మనం వినియోగంలో రాయొచ్చు. చూశారు కదండి గ్రీవ భేదాల 4 రకాలు, వాటి శ్లోకము, వాటి వివరణ, వినియోగాలు. ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయటం మర్చిపోకండి. ఇలాంటి మరెన్నో ఉపయోగకరమైన వీడియోలు మీరు చూడాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ధన్యవాదములు.